ప్రజలకి, తెలంగాణ ప్రజలకి మీరు చేసినటువంటి ద్రోహం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ దైవానికి సంబంధించి మీరు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడికి పోవు సార్, ఎక్కడికి పోవు. ఎందుకంటే మీరు మాట్లాడినటువంటి మాట, మీరు తీసుకున్నటువంటి డిక్లరేషన్, సనాతన ధర్మాధికారిని మీరు తీసుకున్నటువంటి డిక్లరేషన్ ఎక్కడికి పోదు సార్. ఎందుకు అంటే మీరు చేసినటువంటి ఆరోపణ, మీ ముఖ్యమంత్రి గారు చేసిన ఆరోపణ, మీ ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణ, వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో బాత్రూమ్ క్లీనర్లు కూడా కలిసి క్లీన్ చేసే యాసిడ్ కూడా కలిసిందని చెప్పినటువంటి ఆరోపణ, అది బొట్లు పెట్టుకుంటే పోదు సార్. ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్కి రావడానికి ప్రత్యేకమైన కారణం, ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ, ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా, ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ ఇంకా ఎప్పుడు కూడా భవిష్యత్తులో దేవుడితో ఆటలు ఆడే దుస్సాహసానికి రాకూడదు. దేవుడితో రాజకీయాలు చేయాలి అనే దుస్సాహసం చేయకూడదు. దేవుణ్ణి కూడా మన రాజకీయాలకు వాడుకొని మన ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు మెరుగుపరుచుకోవాలి అనే ఒక సాహసం చేయకూడదు. ఆ సాహసం చేయకూడదు అంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి పనిష్మెంట్ వేసి తీరాల్సిందే. ఆ పనిష్మెంట్ ఈ మూడు పార్టీలు భరించాల్సిందే, పనిష్మెంట్ వీళ్ళు అనుభవించాల్సిందే. వ్యక్తిగతంగా వారి పార్టీల పరపతిని పెంచుకోవటానికి, వారి ఆర్థిక స్థితిగతులు పెంచుకోవటానికి ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడినటువంటి ముఖ్యమంత్రి, వాడి తప్పు చేశామని తెలిసి కూడా, రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి గమనించండి, రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. వెంకటేశ్వర స్వామిని తప్పు చేశామని తెలిసినప్పటికీ కూడా వారి మీడియాలో ప్రసారం చేసిన కథనాలు ఒక్కసారి మీరు చూడమని కోరుతున్నాను. నేను దయచేసి పదే ఇన్నిసార్లు మాట్లాడుతున్నందుకు నేను క్షమించమని కోరుతున్నాను రాష్ట్ర ప్రజలు. ఎందుకు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి సాహసం, చంద్రబాబు నాయుడు చేసిన సాహసాన్ని వెంకటేశ్వర స్వామి ఏదైనా చేస్తాడు అన్న భయం కూడా లేకుండా దాన్ని కొనసాగించిన పవన్ కళ్యాణ్ చేసిన సాహసాన్ని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగా ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణలో నిజమెంతో తెలియకుండా, ఆ ఆరోపణలు రాజకీయపరమైనటువంటి ఆరోపణలను తెలిసి కూడా దాన్ని క్యారీ చేసినటువంటి కొన్ని వందల మీడియా సంస్థలు ఈరోజు తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసేదానికి ఒక కారణం హెరిటేజ్ సంస్థల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు పెంచుకోవటానికి అని తెలిసిన రోజున ఎంత బాధ అనిపిస్తుంది. ఈ విధమైనటువంటి ఒక దుస్సాహసం ఒక రాజకీయ పార్టీ చేసింది అంటే, రాజకీయ పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ చేసినాయి అంటే ఇది దేవునితో రాజకీయం చేయటం కాదా? ఇది దేవునితో ఆటలాడటం కాదా? దేవుని సొమ్ముని అడ్డం పెట్టుకొని, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవాన్ని అడ్డం పెట్టుకొని, ఈరోజు రాష్ట్ర ప్రజల ఎమోషన్స్ని అడ్డం పెట్టుకొని ఒక రాజకీయ పార్టీని బదనాం చేయాలి అని వారి ఆస్తులు పెంచుకునే ఆలోచన కాదా? ఇలా రేపొద్దునైనా ఇంకొకళ్ళైనా ఒక రాజకీయ పార్టీని ఆలోచన చేసి రేపొద్దున కూడా ఈ విధంగా వారి యొక్క ఎమోషన్స్ని కనెక్ట్ చేయడానికి, వాళ్ళ ఆలోచనల్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఈరోజు వెంకటేశ్వర స్వామిని వాడచ్చు, తిరుమల వెంకటేశ్వర స్వామిని వాడచ్చు, శ్రీశైలం మల్లన్ని వాడచ్చు, విజయవాడ కనకదుర్గమ్మను వాడచ్చు, లేకపోతే విజయవాడలో ఉన్న గుణదలను వాడచ్చు, కాకాని తోటలో ఉన్న ఎవరినైనా వాడచ్చు, ఒక దేవుణ్ణి వాడచ్చు, ఒక మతాన్ని వాడచ్చు. ఈ విధంగా మతానితోటి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఎమోషన్స్ని ఒక ప్రజల మీద రుద్ది ఆ ప్రజలతోటి రాజకీయాలు చేయాలి అని చూసేటువంటి రాజకీయ నాయకులకి ఇది ఒక గుణపాఠం కావాలి.
రాష్ట్ర ప్రజలు శ్రీ వెంకటేశ్వర స్వామితో సహా నేను ఆ దేవదేవుణ్ణి కూడా అడుగుతున్నా, ఆయన్ని కూడా నేను ప్రార్థిస్తున్నా, స్వామి నీ మీద రాజకీయాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని, నీ మీద రాజకీయాలు చేసినటువంటి ఈ ముఖ్యమంత్రిని, మీ లడ్డూ ప్రసాదంతో రాజకీయాలు చేసినటువంటి ఈ ఉప ముఖ్యమంత్రిని, ఈ లడ్డూ ప్రసాదంతో కలిసిందని చెప్పినటువంటి ఈ నారా లోకేష్ లాంటి ఒక దురహంకారిని, ఈ ప్రభుత్వాన్ని దీని మీద డిబేట్ పెట్టి రాష్ట్ర ప్రజల మనసుల్లో మస్తిష్కాల్లో ఒక కల్మషాన్ని రేపేటువంటి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని శిక్షించమని నేను ఆ దేవదేవుడిని కోరుకుంటున్నాను. ఇది ఈ పాపం నోటితో చెబితే పోయేది కాదు, ఈ పాపం నోటితో చెబితే పోయేది కాదు. క్షమించు దేవా అని నువ్వు నిద్రలో వేడుకుంటే పోయేది కాదు. తిరుమల వెంకటేశ్వర సాక్షిగా బహిరంగంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి కూడా వెళ్ళి ముఖ్యమంత్రితో సహా శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర బహిరంగ క్షమాపణ చెప్పి ఈ తప్పుకి మమ్మల్ని బహిరంగంగా క్షమించండి అని చెప్పితే తప్ప ఈ పాపానికి ప్రక్షాళన ఉండదేమో అని నేను భావిస్తాను. ఎందుకు అంటే ఈరోజు లడ్డూ అంశం ఇంత తీవ్రమైన చర్చకు రావడానికి కారణం మీ అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సతీమణి హెరిటేజ్ అనేటువంటి ఒక సంస్థని, మిల్క్ ప్రోడక్ట్స్ని, ఒక పెద్ద కంపెనీని నడుపుతున్నారు. నాకు తెలిసి ఇచ్చిన కొన్ని వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది. ఈ మధ్యకాలంలో ఈ లడ్డూ అంశం మీద ₹350 స్వచ్ఛమైన నెయ్యి ఎలా బోలే బాబా ఇస్తాడు, అసలు ₹350 స్వచ్ఛమైన నెయ్యి ఎలా వస్తుంది అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు 8 మందిలో కూర్చున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. ఏమని? ₹400 నువ్వుల నూనె రావట్లేదు, అసలు ప్యూర్ నెయ్యి ఎలా వస్తుందండి, ఎలా వస్తుంది ప్యూర్ నెయ్యి అని ఒక మాట మాట్లాడాడు. కరెక్టే ఆ మాట. ఇప్పుడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి 2024 జూన్ తర్వాత కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి ₹455 రమారవి ₹456 ప్యూర్ నెయ్యి తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడుతున్నారు. ఎవరు? ఇప్పుడున్నటువంటి బిఆర్ నాయుడు గారు. నందిని నెయ్యి అంటారు దాన్ని. ఈ నందిని నెయ్యిని బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుని ₹450 రమారమి. అకార్డింగ్ టు బిఆర్ నాయుడు గారు, అకార్డింగ్ టు చంద్రబాబు నాయుడు గారు, అకార్డింగ్ టు టీటీడీ ట్రస్ట్ బోర్డు ₹450 నందిని ప్యూర్ నెయ్యి ఇస్తుంది. బాగుంది, వెరీ గుడ్. అంటే ₹450 ప్యూర్ నెయ్యి వస్తుంది. 2019లో ₹350 ప్యూర్ నెయ్యి రాదు అకార్డింగ్ టు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ప్రకారం. బట్ 2026లో మాత్రం ₹450 2025లో ప్యూర్ నెయ్యి వస్తుంది. నేను నిన్న ఊరికి సరదాగా ఇది హెరిటేజ్ కౌగి, ఈ హెరిటేజ్ కౌగి ఎంత ప్యూర్ కౌగి, ఇది ప్యూర్ కౌగి, ఇది హెరిటేజ్ సంస్థ నుంచి వస్తున్నటువంటి ప్యూర్ కౌగి. ఈ కౌగి ఎంత అని నేను నిన్న తెప్పించాను. ఈ కౌగి యొక్క కేజీ వచ్చి 700. దీని ఎంఆర్పి చూద్దాం ముందు. దీని ఎంఆర్పి వచ్చి, బట్ ఏమో ఇక్కడ ప్రింట్ చేయలేదు, బట్ ఇది మాత్రం ఇది ₹786. అంటే రమారమి ₹20 తక్కువ, 800, ఆల్మోస్ట్ ఆల్ డబల్. ఇదేమో రెసీటు, నేను మీడియా సోదరులకు ఇస్తాను తర్వాత. హెరిటేజ్కి సంబంధించినటువంటి ప్యూర్ కౌగి రమారమి ₹20 తక్కువ, ₹800 అమ్ముతున్నప్పుడు మరి ₹450కి నందిని వాళ్ళు తిరుమల వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు సప్లై చేస్తున్నటువంటి నెయ్యి ప్యూర్ గీ అని అనాలా వద్దా? మీ ప్రకారం ₹800కి ప్యూర్ గీ వస్తే
మరి తిరుమల వెంకటేశ్వర స్వామికి ప్రసారం చేస్తున్న సరఫరా చేస్తున్నటువంటి ఈ 450 రూపాయలు ఎట్లా అంటే, ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి సప్లై చేస్తున్న నెయ్యిలో కూడా కల్తీ ఉందా ఏమో నాకు తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి ఆన్సర్ చేయాలి. ఎందుకంటే హెరిటేజ్ నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా 350 రూపాయలకి 450 రూపాయలకి ప్యూర్ గీ రాదు. వస్తే ఈడ 450 అమ్మేవాళ్ళు హెరిటేజ్ వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు 800? సో ప్యూర్ గీ కావాలి అంటే ఏం చేయాలి? రేట్ ఎన్హాన్స్ చేయాలి. రేట్ ఎన్హాన్స్ చేయాలి అంటే ఏం చేయాలి? కాంట్రాక్ట్ మార్చాలి. కాంట్రాక్ట్ మార్చాలంటే ఏం చేయాలి? లడ్డు అపవిత్రం అని ప్రచారం చేయాలి. లడ్డు అపవిత్రం అని ప్రచారం ఎట్లా చేయాలి? అయ్యో 400 రూపాయలకి 450 రూపాయలకి ప్యూర్ గీ ఎక్కడ వస్తుందండి, అసలు నువ్వులే రావట్లేదు, దాంట్లో పంది కొవ్వు కలుస్తుంది, ఎద్దు కొవ్వు కలుస్తుంది, బీఫ్ ఆయిల్ కలుస్తుంది, ఫిష్ ఆయిల్ కలుస్తుంది, కాబట్టి మనకి ప్యూర్ గీ కావాలి అంటే టెండర్స్ మార్చాలి. ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు చంద్రబాబు నాయుడు గారు, హెరిటేజ్కి సంబంధించినటువంటి సంస్థ, వీళ్ళందరూ కలిసి ఒక నీట్గా ప్లాన్ చేశారు. రాష్ట్ర ప్రజలు గమనించండి, ఈ వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజల దృష్టికి వెళ్ళాలి. ఎందుకు అంటే మీ చేతిలో మీడియా ఉంది. ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, ఈటీవీలో, టీవీ5లో, మహా టీవీలో, మీ యూట్యూబ్ ఛానల్స్లో ఏది మాట్లాడినా ప్రజల మనసుని మార్చగలము, ఏమి చెప్పినా ప్రజల మస్తిష్కాల్లో ఉన్నటువంటి ఆలోచనల్ని మార్చగలిగిన శక్తి మీడియాకు ఉంది అని మీరు అనుకుంటే సార్ పిచ్చి పొరపాటు. ఎందుకు అంటే మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో బొక్కబోర్లో పడిన విధానమే దీనికి ప్రతీక. నిన్న కావుంటుంది ఆమె సంక్రాంతి లక్ష్మి అంటారు ఆమెను ముద్దుగా. ఆ సంక్రాంతి లక్ష్మి గారు అంటున్నారు, ఆవిడ ఒక ప్రమాణం తీసుకుందంట, ఇంకా తిరుమల లడ్డు గురించి మాట్లాడకూడదు. నువ్వే కాదమ్మా, తిరుమల లడ్డు మీద ప్రమాణం తీసుకుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రమాణం తీసుకున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణం తీసుకున్నారు. వీళ్ళతో పాటుగా మంత్రులందరూ కూడా ప్రమాణం తీసుకున్నారు తిరుమల లడ్డు గురించి ఇక మాట్లాడము అని. ఎందుకు? మాట్లాడితే చెడ్డీలు ఇప్పి కొడతారని చెప్పి అమిత్ షా పైన వార్నింగ్ ఇచ్చిన కారణంగా ఒక్కళ్ళు కూడా మాట్లాడారు. వీళ్ళతో పాటుగా ఇంకొకళ్ళు కూడా భారతదేశం ఆ మాతృభూమి, భారతీయులందరూ సహోదరులాగా వీళ్ళు కూడా ఇంకొకళ్ళు కూడా ప్రమాణం తీసుకున్నారు. వరుసపెట్టి టీవీ5 మూర్తి, అటుపక్క ఏబిఎన్ వెంకటకృష్ణ గారు, ఇటుపక్క టీవీ5 సాంబశివరావు గారు, అటుపక్క వంశీ గారు, ఇటుపక్క లక్ష్మి గారు, అటుపక్క శ్రీనివాస్ గారు, ఇటుపక్క రమేష్ గారు, ఇట్లా గారులందరూ వచ్చి ప్రమాణం చేశారు. ఏమని? లడ్డు మీద ఇక మాట్లాడడం. ఏమి రాత్రి వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి లడ్డు పవిత్రం అయిపోయింది ఇంకా ఆపేయమని చెప్పారా? అబ్బాయి లడ్డూలో ఎటువంటి కొవ్వు కలవలేదు, పవిత్రం అయిపోయింది, మీరు మాట్లాడొద్దు, మీరు దయచేసి ఆపేసాడని కల్లోకి వచ్చామని చెప్పారా? ఎందుకు ఆఫ్ చేశారు? 20 రోజుల క్రితం దండం పెట్టి చెప్పానే, సార్ వద్దు ఇంకా లడ్డు గురించి వదిలేయండి ప్లీజ్, దయచేసి మాట్లాడకండి, భక్తులు మన వాళ్ళు తప్పితే అబ్బే కుదరదు, లాగాలి. ఆ మూర్తి గారు ఆర్తనాదాలు మామూలుగా ఉంటాయా? ఒకళ్ళొకొకళ్ళు పెద్ద పెద్ద ఎనలిస్టులను తీసుకొచ్చి, పెద్ద పెద్ద తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులను తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు టీవీలు డిబేట్లు టీవీలు మన ప్రమోషన్స్, రీల్స్ ఇష్టం వచ్చినట్టు 100 కోట్ల రూపాయలు పెట్టి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేసే కార్యక్రమం దిగ్విజయంగా చేసి చివరికి ఎందుకు ఆఫ్ చేశారు? రీజన్ ఏంటి? రాష్ట్ర ప్రజలకు చెప్పండి. అమ్మ పలానా కారణాల చేత మేము మాట్లాడటం లేదు. నిన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, సార్ లడ్డు గురించి ఏంటి అంటే, ఇప్పుడు మాట్లాడే అంశం కాదంటే ఐ విల్ టాక్ లేటర్ అంట. నిన్న అసెంబ్లీలో పాపం పరిపూర్ణంగా పొందినట్టు చెట్టు కింద కూర్చున్న గౌతమ్ బుద్ధులాగా మారిపోయినట్టున్నారు. లడ్డు విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ సార్ కాపాడటానికి ప్రయత్నం చేశారు? వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రం చేయడానికి, వెంకటేశ్వర స్వామి ఈరోజు రోడ్డు మీదకి రావడానికి, వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఈరోజు అపవిత్రమైందని ఆ నోట ఈ నోట ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది భక్తుల్లో నానటానికి అత్యంత దుర్మార్గమైనటువంటి రచన రూపొందించింది చంద్రబాబు నాయుడు, నువ్వు కాదా? ఆ రూపకల్పనని స్క్రిప్ట్ రూపంలో తీసుకొచ్చింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నీవు కాదా?
పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి స్క్రిప్ట్ని క్యారీ చేసింది నారా లోకేష్ కదా. నారా లోకేష్ ఆధ్వర్యంలో ఐటీడీపీ మీడియా, సోషల్ మీడియా 100 కోట్ల రూపాయలతోటి డిబేట్లు పెట్టింది మీరు కదా. ఎవరు సార్ పెట్టింది డిబేట్లు? లడ్డూ అపవిత్రమైందని పెట్టింది ఎవరు సార్ డిబేట్లు? లడ్డూ అపవిత్రమైందని 100 మంది అనలిస్టులను తీసుకొచ్చి ప్రచారం చేసింది ఎవరు సార్? 100 కోట్ల రూపాయలతో ప్రచారం ఎవరు చేసింది సార్? మేము చేశానా, లేకపోతే సాక్షి మీడియా చేసిందా? లడ్డూ అపవిత్రం కాలేదని చేసింది సాక్షి మీడియా, లడ్డూ అపవిత్రం కాలేదని ప్రతిపక్షాలు చేశారు. ఊరు వాడ వేసింది ఎవరు సార్? బ్యానర్లు వేసింది ఎవరు సార్? 100 కోట్ల రూపాయలతోటి బ్యానర్లు వేసి లడ్డూ కల్తీ జరిగిందని చెప్పే ప్రయత్నం చేసింది ఎవరు సార్? ఎందుకు సార్ ఆల్ ఆఫ్ సడన్ మానేశారు? అంటే హెరిటేజ్ బయటకు వచ్చిందనా? హెరిటేజ్ వ్యవహారం బయటకు వచ్చిందనా? ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఖచ్చితంగా మేము కూడా ఇంప్లీడ్ అవుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్లో మేము కూడా ఇంప్లీడ్ అవుతాం. జైభీమ్ రావు పార్టీ కూడా ఇంప్లీడ్ అవుతుంది. మేము కోరుతాం, అసలు హెరిటేజ్లో జరిగినటువంటి అవినీతి, హెరిటేజ్లో 100 కోట్ల రూపాయల హెరిటేజ్ కోసం, ఉపయోగం కోసం, హెరిటేజ్కి ఆర్థిక లాభాలు చేకూర్చే దానికోసం ఈరోజు లడ్డు మీద జరిగిందనే కుట్ర కోణం కూడా బయటకు రావు. వీళ్ళు ఏం చేశారు? నేను రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు వాస్తవాల్లోకి వస్తాను. ఈ ఆరోపణలు ఏముందండి, జడా శ్యామల్ కుమార్ ఆరోపణలు చేస్తుంటాడు, ఇంకొకటి చేస్తుంటారు. దానికి కాదు, ఆరోపణలకి ఆధారాలు ఉండాలి. మనం మాట్లాడేది ప్రజలు మెచ్చాలి అంటే దానికి ఒక ఆధారం ఉండాలి. ఈరోజు తిరుమల లడ్డు విషయంలోని అపవిత్రం చేయడానికి ఒక కారణం ఏంటి అంటే, ఈరోజు తిరుమల లడ్డు విషయంలో అపవిత్రం చేసి వీళ్ళు నవంబర్ 2025న తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక టెండర్ ఇచ్చారు. ఈ టెండర్ రాష్ట్ర ప్రజలందరూ చూడాలి. 2025 నవంబర్ తారీఖులో, అంటే 2024 అధికారంలోకి వచ్చిన వెంటనే సెప్టెంబర్ నెలలో లడ్డూలో పంది అవశేషాలు కలిసినాయి అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేశారు. చేసి ఏం చేశారు? లడ్డు అపవిత్రమైంది కాబట్టి, తక్కువ డబ్బుతోటి నెయ్యి సరఫరా అవుతుంది కాబట్టి, ఇప్పుడు వీళ్ళ సిస్టర్ కన్సర్న్ కంపెనీనో లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి ఒక షల్ కంపెనీ, ఏదో ఒక దాన్ని వీళ్ళ పేరు పెట్టుకొని డబ్బులు తీసుకునేటువంటి ఏదో ఒక షల్ కంపెనీని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఇండల్జ్ చేయాలి. టీటీడీలోకి దీనికి సంబంధించినటువంటి ఏదో ఒక లడ్డు నెయ్యి సరఫరా చేసే ఒక కంపెనీ ఇండల్జ్ కావాలి. ఈ కంపెనీ పేరేంటి అంటే, ఇది నేను మీకు చదివి వినిపిస్తాను. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, గోగాలి, తాలూకా, ఇందాపూర్ డిస్ట్రిక్ట్, పూణే, మహారాష్ట్ర. ఈ కంపెనీతోటి టీటీడీ ఒక టెండర్ ప్రక్రియలోకి ఎంటర్ అయింది. విత్ రెఫరెన్స్ టు ది ఈ టెండర్ ఫస్ట్ cited and pursuant to the recommendations of the purchase committee, wide reference second cited, it is to inform that your quoted rate of 658 rupees per kg for supply of cow ghee through tankers, inclusive of all taxes and FOR delivery to the marketing godown TTD Tirumala Tiruchan is accepted in anticipation of approval of TTD board. Hence, you are hereby requested to supply 6,50,000 6,50,000 kgs of cow ghee through tankers at the rate of 658 రూపాయలు per kg, inclusive of all taxes. నవంబర్ 2025లో ఈ ఇందుపూర్ డైరీ అనేటువంటి మిల్క్, మహారాష్ట్రలో సంబంధించినటువంటి ఒక మిల్క్ కంపెనీతో 658 రూపాయలు per kg తోటి, అంటే ఇంతకుముందు ఎంత, 358 రూపాయలు, 360 రూపాయలు, ఒక్కసారిగా డబుల్ అయిపోయింది రేటు. ఈ రేటు డబుల్ అయిందని రేపొద్దున శ్రవణ్ కుమార్ XYZ ఎవరిని అడిగారు అనుకోండి, అయ్యో లడ్డూలో కల్తీ జరుగుతుందండి, లడ్డూలో కల్తీ జరగటం లేదా, 350 రూపాయలకి ఏమొస్తుందండి ఈ రోజుల్లో? 2024కు 358 రూపాయలు సప్లై చేసినటువంటి నెయ్యిలోనేమో కల్తీ ఉంది. సో నెయ్యిలో కల్తీ ఉంటుందా? మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఏం చేయాలి? అందుకని ఈ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కి టెండర్ ప్రాసెస్ ప్రకారం 6,50,000 కేజీలతోటి ఒక నెయ్యిని సప్లై చేసేటువంటి ఒక
కంపెనీకి ఈ టెండర్స్ ఇచ్చారు. తప్పేం లేదు, ఎవరైనా అడగొచ్చు. ఎందుకు తప్పే ఉందండి? ఒక కంపెనీకి నెయ్యి ప్రొక్యూర్మెంట్ అవకాశం ఇచ్చారు. ఈ నెయ్యి ప్రొక్యూర్మెంట్ చేసేటువంటి కంపెనీకి తెలుగుదేశం అని ఇవ్వాల్సిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇవ్వాల్సిందే అని.